BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మీ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం మా ప్రేక్షకులకు వివరిస్తారా? నేను చాలా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తినండి. మా నాన్నగారు ప్రిన్సిపల్ రిటైర్ అయ్యారు. యాక్చువల్లీ ఎకనామిక్స్ లెక్చరర్ ఆయన. చిన్నప్పటి నుంచి కూడా చదువే పరమావధిగా పెరిగిన కుటుంబం మాది. నాన్న చెప్పే మాట ఏంటంటే, నువ్వెంత చదువుకోవాలన్నా అంత చదువు చదివిస్తాను తప్పించి నీకు ఆస్తి నేను ఇవ్వలేను, కాబట్టి నువ్వు ఎంత చదువు చదివించుకుంటానన్నా అప్పో చేసైనా చదివించుకుంటాను అని చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి మా నాన్న. ఆ రేంజ్లోనే చిన్నప్పటి నుంచి కూడా మా చదువు అంతా సాగటం. బిఎడ్ పీజీ చేసుకున్నాం. తర్వాత టీచర్ వృత్తిలోకి వెళ్ళాను. టీచర్ వృత్తికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్. నాకు ఎప్పుడు కూడా ఏదైనా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్ళాలి అన్నది చిన్నప్పటి నుంచి ఆలోచన. అది కూడా మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అది కూడా సో దట్ ప్రతిసారి ఏంటంటే ఏదో జాబ్కి కన్ఫైన్ అయిపోయి ఏదో మార్నింగ్ 9 to 5 జాబ్ చేయటం అది కాదు. ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్ మనం వెళ్ళాలి అనుకున్న టైంలో నాకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక పాలిటిక్స్ అనేసరికి ఒక మంచి ప్యాషన్ నాకు. దాని మీద పొలిటికల్గా వెళ్ళాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక రకమైన అభిమానం నాకు. అందులో ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని మా నాన్నగారు. ఎన్టీ రామారావు గారి విషయాలన్నీ కూడా చెప్పటం, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి మాట్లాడుకోవటం, ఎక్కువ అట్రాక్ట్ అయిన పరిస్థితి నాకైతే కనిపించింది. మీ నాన్నగారి ద్వారా అటు ఎన్టీ రామారావు గారు, ఇటు చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందారా? స్ఫూర్తి పొందాను, లిటరల్లీ స్ఫూర్తి పొందాను. ఆయనతో వర్క్ చేయాలి అన్నది. కానీ నాలాంటి ఒక సామాన్యమైన టీచర్కి ఇది సాధ్యమా అనుకున్నాను నేను. కానీ సాధ్యమే అని నిరూపించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ టీచరా మీరు? నేను గవర్నమెంట్ టీచర్ అండి. నేను గవర్నమెంట్ టీచర్గా 12 years వర్క్ చేశాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇదే పాయకరావుపేట నియోజకవర్గంలో గజపతి నగరం ఒక విలేజ్లో. ఇంచుమించుగా పాయకరావుపేటలోని గజపతి నగరం, రాజానగరం, అంకంపేట ఈ విలేజెస్ అన్నీ చేసిన తర్వాత MA లిటరేచర్ చేసి ప్రమోషన్ మీద నర్సీపట్నం వెళ్ళా, ఇంగ్లీష్ అసిస్టెంట్ కింద. ఆ తర్వాత నుంచి ఓపెన్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద చేస్తూ పాలిటిక్స్లోకి వచ్చాను. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం ఆ మంచి పీక్స్ టైంలో చెంగల్ వెంకట్రావు గారు పార్టీ మారిపోవటం, అప్పుడు పాయకరావుపేటకి కొంత వేకెంట్ కనిపించింది. ఆ టైంలోని మాకు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇది ఒకటే, పాయకరావుపేట ఒకటే. సో పాయకరావుపేటలో ముందున్న పరిచయాలు ఆ బేస్ చేసుకొని డెఫినెట్గా పాయకరావుపేటలో అయితే బాగుంటుంది అని అనుకొని ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. తర్వాత వచ్చి ఇక్కడ లోకల్ నాయకులు మాట్లాడడం జరిగింది. లోకల్ నాయకులు నా రాజకీయం ఎంట్రీ కూడా అంతా ఏదో అంటారు కదా, దైవ సంకల్పం కింద వెళ్తుంది. ఉగాది రోజు నేను ఇక్కడ లోకల్ నాయకులందరినీ, ఒక మెయిన్ నాయకులందరినీ, ఒక 30 మందిని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఆ టైంకి నేను వెళ్ళి వాళ్ళని కలిశాను. వాళ్ళకి ఎందుకు వచ్చిందో బాండింగ్, ఆ రోజు కలిసిన బాండింగ్ ఈ రోజుకి కూడా ఒక కుటుంబ వాతావరణం పాయకరావుపేట నియోజకవర్గంలో. నాకు నన్ను అందరూ అనితమ్మ అని పిలిచేవారే తప్పించి మేడం అని పిలిచేవారు అతి తక్కువ. అక్క అని పిలుస్తారు, లేదంటే అనితమ్మ అని పిలుస్తారు. వాళ్ళ కుటుంబంలో ఒక ఆడపిల్లగా నన్ను గుర్తుంచుకుంటారు. అందుకనేమో కొవ్వూరు నేను ఒకసారి అటువైపు వెళ్ళినా తిరిగి పాయకరావుపేటకి నేను వచ్చేసరికి అంతే రకంగా అభిమానించారు, ఆదరిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు కూడా ఆదరాభిమానాలు.